దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము చదివి ధ్యానం చేసుకుందాం. మన అంశము మనము కలిగి ఉండవలసిన 7 విషయాల గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో 4 విషయాలు మనము ధ్యానము చేసుకున్నాం. ఒకటవదిగా భయము కలిగి ఉండాలి అని, రెండవదిగా జాగ్రత్తగా ఉండాలి అని, మూడవదిగా ధైర్యం కలిగి ఉండాలి అని, నాలుగవదిగా సాగి వెళ్ళుదాము. ఈ 4 అంశాలు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. ఈ దినమున 5వదిగా ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము చదివి ధ్యానం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, మీ పాదములకునైనా వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై వందనాలనైనా, స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. మీ మాటలు చదువుకొని ఉన్నాం, వాటిని దీవించుతాన్ని ఆశీర్వదించండి. ఈ నీ మాటలు బయలుదేరుతుండగా కాపుదల దయచేయండి. విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు, పాపికి రక్షణ కలిగించే మాటలు మీరు బోధించండి. ఈ నీ మాటలు ప్రభువా సుత్తె వంటివి అని, అగ్ని వంటివి అనే మాటలు బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. దర్శించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో ఇందులో కూడా మనకు ఒక 5 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. 5వ అంశం ఏమిటంటే సంపూర్ణ నిశ్చయత కలిగి ఉందము. విశ్వాస విషయములో ఇలా చెప్పుకోవాలి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉందము అనే మాట వ్రాయబడింది. సంపూర్ణ నిశ్చయత అంటే ఏమిటి? సంపూర్ణ నిశ్చయత అంటే ఏమిటి? కొన్ని మాటలు మనము బైబిల్లో నుండి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సంపూర్ణ నిశ్చయతకు ఎబ్రీ గ్రంథకర్త కొన్ని విషయాలు ఇక్కడ మనకు తెలియజేశాడు. దాన్ని ఇట్లా అన్నాడు అన్నమాట, విశ్వాస నిశ్చయత అన్నాడు. విశ్వాస నిశ్చయత అని అన్నాడు. విశ్వాసులకు విశ్వాసం గురించిన పూర్తి నిశ్చయత ఉండాలి అని చెప్పినాడు. విశ్వాసులకు విశ్వాసము గురించిన పూర్తి నిశ్చయత ఉండాలి అని చెప్పినాడు. ఏమిటి పూర్తి నిశ్చయత అంటే, క్రీస్తు మన పాపములను తీసివేశాడని, ఆయన
మన ప్రధాన యాజకుడు అనేది, ఆయన చూపిన మార్గం మనల్ని దేవుని చెంతకు చేరుస్తుందని, దేవుడు మనల్ని తన సముఖములోకి స్వీకరిస్తాడు అని మనం తెలుసుకోవాలి అన్నదే నిశ్చయత. ఈ విషయాల్లో సందేహాలకు భయపడక మన హృదయాల్లో సందేహాలకు మన హృదయాల్లో తావు ఉండకూడదు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. కొంతమందికి సందేహం ఉంటుంది, అంటే వాళ్ళకి ఏం లేదని అర్థమవుతుంది, అంటే విశ్వాసం లేదని అర్థమవుతుంది, అందులో నిశ్చయత లేదని అర్థమవుతుంది. కాబట్టి విశ్వాస నిశ్చయత, విశ్వాసులు విశ్వాసం గురించి మనం చెప్పుకున్నట్టుగా పూర్తి నిశ్చయత కలిగి ఉండాలా అన్నది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇందులో మనకు ఒక 5 విషయాలు నేను గుర్తు చేస్తాను. ఒకటవదిగా ఏమిటంటే, ప్రోక్షింపబడిన హృదయములు అనే మాట కనిపిస్తూ ఉంది. ప్రోక్షింపబడిన హృదయం అనే మాట ఉంది కదా. మనసాక్షి కల్మషం తోచకున్నట్లు, మనసాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము అనేది కనిపిస్తుంది. మనసాక్షి అన్నది ప్రతి ఒక్కరి కూడా ఉంది. మనసాక్షి అనేది గద్దిస్తూ ఉంది, మనస్సాక్షి అనేది ప్రేరేపిస్తూ ఉంది. మనసాక్షి అనేది ఎలా ఉండాలో అది మనము తెలుసుకునేవారుగా ఉండాలి. ఏమిటి మనసాక్షి అన్నది జ్ఞాపకం చేయగా, బైబిల్లో రాయబడిన 9వ అధ్యాయం 13-14లో, ఇదే ఎబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయము 14-15 నేను మీకోసం చదువుతున్నాను. ఇందులో రాయబడిన మాట చూడండి. 13-14 చదువుతా. 13-14 వచనాలు, 9వ అధ్యాయము 13-14. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్న మాట ఉంది. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. ఏమిటి శుద్ధి చేస్తూ ఉంది? దేనికి శుద్ధి చేస్తూ ఉంది అంటే 14వ వచనం చెప్తున్న మాట అదే. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఎందుకు శుద్ధి చేయబడాలి అంటే, వాక్యం చెప్తున్నట్టుగా జీవము గల దేవుని సేవించడానికి. ఆయన జీవం గలవాడు. ఆయనను సేవించాలంటే మనస్సాక్షి ఏం కావాలా? శుద్ధి చేయబడాలా. దేంతో శుద్ధి చేయబడాలా? ఆయన రక్తము చేత శుద్ధి చేయబడాలా. అదే మనస్సాక్షికి కలిగిన ఆ మాట చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు అన్న మాట ఉంది కదా 10:22లో. మనస్సాక్షి కల్మషం తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును అనే మాట ఉంది. కాబట్టి మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉండాలంటే యేసు రక్తము చేత శుద్ధి చేయబడాలా అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది.
రోమపత్రిక 2:15లో ఈ మనస్సాక్షి గురించి మరికొన్ని విషయాలు పౌలు రాశాడు. చూడండి, రోమపత్రిక మరి 2వ అధ్యాయం 15 వచనం చూస్తారా? 2:15. అట్టివారి మనస్సాక్షి కూడా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు అనే మాట ఉంది. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను అనే మాట ఉంది. అట్టివారి సాక్ష్యం ఇస్తుండగాను అనే మాట ఏంటంటే, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని 13లో చూస్తాం. 14లో ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారినను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచూ ఉన్నారు. ఇక్కడ మనకు మనస్సాక్షి అనేది కనిపిస్తుంది. మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉంది. మనస్సాక్షి మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ధర్మశాస్త్రం ఏమిటి? దేవుని దృష్టిలో అదేమైంది అన్నది మనకు చెప్తున్నమాట. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు. అట్టి వారి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట. 1వదిగా మనస్సాక్షి అన్నది మనకు అర్థమైంది. ఏమిటి మనస్సాక్షి? కదా, ప్రోక్షింపబడిన హృదయము గలవారు అనే మాట ఇందులో మనము చూడగలుగుతున్నాం. 10:22లో ఆ మాట కనిపిస్తూ ఉంది. ఇక 2వదిగా మనము ఆలోచన చేయగా నిర్మలమైన అనే మాట ఉంచండి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గల వారమునై ఉండి అనే మాట. నిర్మలమైన అనేది మనకు కనిపిస్తుంది. ఏమిటి నిర్మలమైంది అంటే, నిర్మలము అంటే శుద్ధ జలము అని అర్థం. నిర్మలమైన ఉదక స్నానం అంటే శుద్ధ జలము అంటే శుభ్రమైన జలము అనేది దీనికి అర్థంగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నిర్గమకాండం 30వ అధ్యాయం 21వ వచనంలో దీని గురించి రాయబడింది. నిర్గమకాండము 30వ అధ్యాయము 21వ వచనము, తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరములకు నిత్యమైన కట్టడగా ఉండును అనే మాట ఉంది. తాము సావక ఉండునట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కోవాలా అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ గంగాళము అనే మాట ఉంది కదా. గంగాళములో నీళ్లు ఉంటాయి. యాజకుడు బలిపీఠాన్ని సమీపించాలంటే లేదా ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించాలంటే ముందు గంగాళం కానికి రావాల. ఆ గంగాళంలో నీళ్లు పోయబడ్డాయి. గంగాళం అనగా పరిశుద్ధాత్మ గుర్తు. అది అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించి అక్కడ సేవ చేయాల అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం గలవారమునై ఉండి అనే మాట కనిపిస్తుంది. అందుకోసమే ఎబ్రీ గ్రంథకర్త
చెప్తున్న మాటలు మనము జాగ్రత్తగా మనము ఆలకించు వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి అన్నది ఇది రెండవది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అనే మాట ఉంది. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అదే మనం చదువుకున్నాం. మనం ఏం చదువుకున్నాం అంటే విశ్వాస నిశ్చయత అన్నది మనము చెప్పుకున్నాం. విశ్వాస నిశ్చయత, నిశ్చయత అంటే ఖచ్చితము అనేది, లేదా దేవుని వాక్యం చెప్తున్నట్టుగా విశ్వాసులకు విశ్వాసం గురించిన పూర్తి నిశ్చయత ఉండాలి అన్నది. దేవుడు మన పాపాలను కడిగివేశాడని, ఆయన నమ్మదగిన వాడని, ఆయన మాత్రమే మనను తన రాజ్యంలో చేర్చుకునేవాడని, మనము దేవునితో ఉంటాము, దేవుని రాజ్యంలో ఉంటామని ఒక నిశ్చయత, అది ప్రతి ఒక్క విశ్వాసంలో ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి అన్నది వాక్యం చెప్తున్నమాట. ఏమిటి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలా అని చూడగా, ఇదే హెబ్రీ పత్రిక 11:1 చూడండి. 11వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్నమాట. 11 మొదటి వచనంలో విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి అనే మాట ఉంది. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి అన్న మాట ఉంది కదా. అదృశ్యమైనవి ఉన్నాయనడానికి నిశ్చయత, అది అదృశ్యమైనవి కనిపించని ఉన్నాయి అని చెప్పుకోవడానికి అదే దాన్నే సంపూర్ణ నిశ్చయత. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అంటే ఏంటంటే మరి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఇక 11:6 రాయబడిన మాట, 11:6 వచనంలో రాయబడిన మాట ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అనే మాట ఉంది. విశ్వాస నిశ్చయత అంటే విశ్వాసము లేకుండా ఎవడు దేవునికి ఇష్టడై ఉండలేడు, అది అసాధ్యం. కానీ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మాలి. ఇదే విశ్వాస నిశ్చయత అంటే. నమ్మాలా, దేవుడు ఉన్నాడని నమ్మాలా, దేవుడు మనకు ఫలము దయచేస్తాడని కూడా నమ్మాలా అనేది ఈ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఇక 3వ అధ్యాయం హెబ్రీ పత్రికలోని 3వ అధ్యాయము వచనం 12, 3వ అధ్యాయము వచనము చదువుతారా? సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని, ఏమిటంట? జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసము లేని వాళ్ళు ఉన్నారు, విశ్వాసము లేని విశ్వాసులు ఉన్నారు. అవునా? పేరుకేమో విశ్వాసులే కానీ వారిలో ఏముండదు, విశ్వాసం లేదు. దుష్ట హృదయం వారిలో ఉంది అన్నది దేవుని వాక్యం చెబుతున్నమాట. ఇక 13, 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 వచనం, 14 వచనం, 13, 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక మాట చదువుతాను మీకోసం. ఏంటంటే, 13 14, 15 కలిసి ఉన్నాయి. అందులో నేను ఒక
మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టినలా క్రీస్తులో పాలివారమై ఉందుము అన్నమాట ఉంది. ఈ మాట గమనించాలి మీరు. మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం, అల్ప విశ్వాసం కాదు, దృఢ విశ్వాసం. ఫస్ట్లో ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసాన్ని దృఢ విశ్వాసము అన్నారు. కాబట్టి గుర్తుంచుకోవాలి, అంతము వరకు, అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పారివారం అవుతాం. అంతవరకు ఉండాలి ఈ విశ్వాసం. కొంతకాలం విశ్వాసము, మరి కొంతకాలం అవిశ్వాసము, మరి కొంతకాలము విశ్వాసము, ఇది కుదరదు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల, మొదట్లో ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసము చివరి వరకు ఉండాల. అయితే మనలో చాలామందికి అల్ప విశ్వాసము కూడా ఉంది. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం వరకు ఉండాలన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక దీని గురించి మనము చాలా వచనాలు మనము చెప్పుకోవచ్చు. ఏమిటి విశ్వాసము, ప్రభు ఏమన్నాడు అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట. యోహాను సువార్త 5, యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 13వ వచనము అనుకుంటాను, లేదా మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం 13వ వచనం. 5:13లో రాయబడిన మాట, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను అన్నాడు. విశ్వాసములోని నిశ్చయతలు ఇందులో మనకు కనిపిస్తాయి. విశ్వాసములోని నిశ్చయతలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఏమిటి అనగా, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారమని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు తెలియజేస్తూ ఉన్నాను అని అన్నాడు. ఇదొకటి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో, మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనము చూడగా ఇందులో రాయబడిన మాట చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాము కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఇది విశ్వాసం. నిశ్చయత అంటే నమ్మటమే నిశ్చయత, నమ్మటమే నిశ్చయత. ఆయన కాపాడుతాడని నమ్మాలి. ఎంతవరకు కాపాడుతాడైనా అంతవరకు కాపాడేవాడు అని నమ్మాలి. నమ్మడమే నిశ్చయత. అవునా? నిశ్చయత అంటే నమ్మడమే. ఆయన కాపాడుతాడు, ఆయన పోషిస్తాడు, ఆయన తప్పిస్తాడు కదా. ఇవన్నీ కూడా నిశ్చయత అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 14:1లో, యోహాను సువార్త 14:1లో యేసు ప్రభు చెప్పినటువంటి మాట, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని విశ్వాసం ఉంచున్న నాయందు విశ్వాసం ఉంచుడి అన్నాడు అన్నమాట. మీ హృదయాలు కలవరపడనీయద్దు. మీరు దేవుని విశ్వాసం ఉంచుతున్నారు కనుక నాయందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచుటనే నిశ్చయత అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది.
నిశ్చయత అన్నది బైబిల్లో మనము చూడగలుగుతాం. లూకాసు వార్త 12:32లో లూకాసు వార్త 12:32 వచనాన్ని మనము చూడగా అక్కడ రాయబడిన మాట, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైంది. ఎవరైతే విశ్వాసం గలవారై విశ్వాస విషయంలో నిశ్చయత గలవారై ఉంటారో అలాంటి వారికి రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమాయను అనే మాట ఉంది. మీ తండ్రికి ఇష్టమైంది. అర్థమవుతుంది కదా? విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత అంటే ఏమిటంటే ఇది అన్నది. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైంది. భయపడొద్దు, నిశ్చయత కలిగి ఉండండి, విశ్వాసం గలవారై ఉండండి అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక దీంట్లోని 4వ మాట ఏమిటంటే యథార్థ హృదయము అనే మాట వ్రాయబడింది. యథార్థ హృదయము మనం చదువుకున్నాం కదా, ఎబ్రీ పత్రిక 10:22లో మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే యథార్థమైన హృదయము అనే మాట కనిపిస్తుంది. మత్తయి సువార్త 5:8లో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే మాట మనము చదవగలుగుతాం. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 4:23-24లో చెప్తున్న మాట ఏమిటంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టి వారు ఎక్కవాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. యథార్థ హృదయము అనే మాట ఉంది కాబట్టి హృదయం యథార్థంగా ఉంటే వాడే దేవుణ్ణి చూడగలుగుతాడు. హృదయ శుద్ధి గల వాడు ధన్యుడు, వాడు దేవుణ్ణి చూడగలుగుతాడు. అంత మాత్రం కాకుండా అయితే యథార్థముగా ఆరాధించువారు, ఆరాధనలో ఏముండాలంట? యథార్థత ఉండాల. ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వస్తూ ఉన్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి కోరిక ఏమిటంటే యథార్థంగా ఆరాధించువారు నాకు కావాలా. ఓకే, ప్రార్థనకు వచ్చిపోతుంటే ఏం లాభంలే. ఆరాధనకు వచ్చి రొట్టె రసం తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నీలో యథార్థత లేకపోతే గనక, యథార్థమైన ఆరాధన లేకపోతే గనక రొట్టె రసము తీసుకున్న పరలోకం పోము, దేవునికి కానుక అర్పించిన పరలోకం పోము, ఇవి యావి తీసుకొని వెళ్ళవు. కాబట్టి యథార్థత అన్నది ఎంతో ప్రాముఖ్యమైంది అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చివరి మాట ఏమంటే మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అనే మాట ఉంది. మనం దేవుని సన్నిధానమునకు చేరాలా. ఎట్లా చేరాలా దేవుని సన్నిధానమునకు అనేది కూడా ఇందులోనే మనకు ఆ మాట కనిపిస్తూ ఉంది. మనము దేవుని సన్నిధానము చేరుదాము అనేది బైబిల్ మనకు తెలియజేస్తున్న మాట. అంటే సమీపిద్దాం, దేవుని సన్నిధి సమీపించుదాం అన్నదే దేవుని వాక్యం చెప్తున్నమాట. దీని గురించి మనకు కొన్ని మాటలు చూస్తే ఎఫెసీ పత్రిక 2:18లో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూడగా, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మ యందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము అన్నమాట. ఆయన ద్వారానే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము ఉభయులము ఒక ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఒక ఆత్మ యందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని ఉంది. 3:12 అక్కడ రాయబడిన మాట. 3:12లో ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశం ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అన్నమాట. ప్రవేశం, దేవుని సన్నిధిలో ప్రవేశించుట ఆయనను బట్టి, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును
నిర్భయమైన ప్రవేశం. నిర్భయమైన ప్రవేశం అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. ప్రవేశించాలంటే ఏముండాలా? ధైర్యం ఉండాలా, నిబ్బరము ఉండాలా అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాము అనేది ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. ఇదే మాటలే రోమపత్రిక 5:1 కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అనే మాట కనిపిస్తూ ఉంది. విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము అని ఉంది. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి, ప్రవేశము విశ్వాసము ద్వారానే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి మనం అతిశయపడుతున్నాం అన్నది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయాలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక యాకోబు పత్రిక 4:8 దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అనే మాట. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనము దేవుని సన్నిధానమునకు చేరాలా. దేవుని కాడికి వస్తే ఆయన మన కాడికి వస్తాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మంచిది. ఈ దినమున సంపూర్ణ నిశ్చయత కలిగి ఉందాము అనే దాన్ని బట్టి ఎబ్రీ పత్రిక 10:22 మనము పూర్తిగా ధ్యానము చేయగలిగినాం. దాంట్లో 5 విషయాలు మనం విన్నాం. ఒకటి, ప్రోక్షింపబడిన హృదయములు అనే మాట. రెండవది, నిర్మలమైన మనస్సాక్షి. మూడవదిగా విశ్వాస నిశ్చయత. నాలుగవదిగా యథార్థ హృదయము. ఐదవది, మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఈ 5 విషయాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త.